చూస్తున్నాను నేను. ఇవాళ మాఘ సోమవారం, నిన్న సరస్వతి సప్తమి, ఇవాళ అష్టమి అనుకుంటా తిది. కరెక్టా కాదు క్యాలెండర్లో చూసుకోండి. గుళ్ళోకి వచ్చే ఎల్లమ్మ తల్లి గుళ్ళోకి కాదు, స్వామివార్లు ఉన్నారుగా గుర్తేగా ఎల్లమ్మ తల్లి. నేను చూసిందే కాకుండా మీకు కూడా చూపిస్తాను అబ్బా. నేను ఇది రాగి చెట్టు, వేప చెట్టు, ఇదిగో ఆంజనేయ స్వామి, అదిగో ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఈరోజు సోమవారం, స్వామివారికి అభిషేకం చేశాను. ఇంకా గుడి చుట్టూ తిరిగి వచ్చి కూర్చున్నా కాసేపు ప్రశాంతంగా. ఈ టైంలో చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ప్రకృతి అంత బాగుంటుందబ్బా. లైట్ కలర్ డ్రెస్ ఎప్పుడు ఒకే మాదిరి ఎందుకని ఇవాళ కాలర్ని ఎక్కేసుకొని దానిపైన వేరే టక్ వేసుకున్నా. బాగుందా? బాగుంది. లైఫ్ అంటే ఏం లేదు, కాస్త ఎంజాయ్ చేద్దాం, సరదాగా ఉంటుంది. కొత్త బట్టలు అన్నా లేకపోతే కొత్త వెరైటీ అన్నా సరదాగా ఉంటుంది. ఆ సరదా కోసం ఇవన్నీ చేసేది కదా. సోమవారం కీర్తన పాడుకుందామా? పారిజాతాల మీద పాడుకుందాం. పారిజాతాలు అంటే విష్ణుమూర్తికి ఇష్టం, శివయ్యకి కూడా ఇష్టం. పారిజాత సుమమాలతోటి పూజలు చేతును లేరా, శివ శంభో శంకర రారా. లెమ్మని పిలుస్తున్నాం, రమ్మని పిలుస్తున్నాం. పారిజాత సుమమాలతోటి పూజలు చేతును లేరా, శివ శంభో శంకర రారా. ఆవు పాలతో పంచామృతముతో అభిషేకింతుము లేరా, శివ శంభో శంకర రారా. రమ్మని పిలుస్తున్నాం, రమ్మని పిలుస్తున్నాం. మల్లె పూలతో మందారాలతో పూజలు చేతుము లేరా, శివ శంభో శంకర రారా. పుట్ట తేనెతో పంచామృతముతో అభిషేకింతుము లేరా, శివ శంభో శంకర రారా. పాయసాన్నము పలు రకములుగా విందులు చేతుము లేరా, శివ శంభో శంకర రారా. స్నానం పోసుకోవడానికి రా, చన్నీళ్ళే అనుకో మాకు, నీకు పూలమాలలు ఉన్నాయి, పారిజాతాలు ఉన్నాయి, పూలమాలలు ఉన్నాయి, మల్లెలు మందారాలు ఉన్నాయి, రచ్చటి గుమ్మపాలు ఉన్నాయి, మంచిగా అమృతం లాంటి పరమాణం కూడా ఉంది. తిని హాయి హారతి తీసుకోమని పాడుతున్నాం. కర్పూర హారతి ఘనముగ నీకు దిష్టి తీతను లేరా, శివ శంభో శంకర రారా, శివ శంభో శంకర రారా. స్వామివారికి అన్ని రకాలుగా పిలిచి సేవ చేస్తాం మనం. పిల్లల్ని లేపడానికి వెళ్ళినప్పుడు ఏయ్ లే 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 అలా లేపకూడదు, అది అలా లేపకూడదు. పిల్లలు నానా, నా బంగారం, నా కొండ, నా తండ్రి, లేమ్మా, లే 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 అని మన చేతితో వాళ్ళ అరికాళ్ళు నిమ్మరాలి. అరికాళ్ళు నిమిరి తర్వాత మన చేతులు వేళ్ళు జుట్టులు వేళ్ళు పోనిచ్చి నాన్న లేమ్మా, నా తల్లి బంగారం లే అంటే లే అని లేపుతుండాలి. తర్వాత చొక్కా తీసి పొట్ట మీద చేపెట్టి నా బంగారం లే లే అంటే ఆ స్పర్శకి పిల్లలకి నవనాడులు స్పందిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే తల్లి స్పర్శ పిల్లలకు తగిలిందో ఆ తగలడం వల్ల పిల్లలకి నవనాడులు స్పందిస్తే ఆరోగ్యం వస్తుంది అన్నమాట. ఒళ్ళు చల్లుమంటుంటుంది. తల్లి స్పర్శలో అంత గొప్పతనం ఉంది. అలా లేపాలి పిల్లల్ని, అంతేగాని లే టైం అయిందిలే, 7 అయిందిలే, 6 అయింది, 7 దాకా ఎవరు పడుకోబెట్టమన్నారు, ఎందుకు అంత చిరాకుపడి లేపుకోవాలి? వాళ్ళకు వర్క్ ఉంటే వర్క్ను బట్టి 6:05కి లేపైతే వాళ్ళు కాలకృత్యాలు 6:30 7 అవుద్ది. 7:30 కానీ 8 చదువుకుంటారు, స్నానం చేసి రెడీ అవుతారు కదా. ప్రతి పని మనమే లేటుగా చేసి మళ్ళీ వాళ్ళని తీసుకోవడంలో నాకైతే అంత కరెక్ట్ అనిపించింది. నాకు పిల్లలంటే ప్రాణం.
వాడు అంటాడు కదా, ఆవులంటే నాకు ప్రాణం అని. అలాగే నాకు పిల్లలంటే ప్రాణం. ఎవరి పిల్లలైనా సరే గోముగా గారాబంగా పిలవాలి. మనం ఆవు కాదు, ఎద్దుకి గంగడోళ్ళు ఇలా 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 నిమురుతుంటే అది హాయిగా ఇలా చేయించుకుంటా ఉంటుంది. మోర ఇలా పైకెత్తి ఇలా చేయించుకుంటుంది. చూసి దానికి ఆనందం ఉంది దాంట్లో. ఆ ఆనందంలో అది ఎంతో అనుభూతి పొందుతుంటుంది మన స్పర్శలో. స్పర్శ అంటే అదే అనమాట. అట్లా తల్లి బిడ్డల అనుబంధం ఉండాలి, తల్లి కొడుకుల అనుబంధం ఉండాలి, తల్లి కూతుళ్ళ అనుబంధం ఉండాలి, భార్య భర్తల అనుబంధం కూడా అలాగే ఉండాలి. అని లేచి చక్కగా కాఫీ పెట్టి, ఏమండి లేండి బ్రష్ చేసుకోండి కాఫీ తాగుతున్నానని లేవంగానే ఆడకూతురు ముందు శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవాలబ్బా. ఏ స్త్రీ అయితే లేవంగానే ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చుకొని చీపురు పట్టుకోవాలి. కోటేశ్వరరాలైనా సరే. పనమ్మాయి వచ్చేది 12 గంటలకు కావచ్చు, దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే 4 ఇళ్ళు చేసుకుంటే కానీ వాళ్ళ కుటుంబం వెళ్ళదు. మనం అంతే, పనమ్మాయి ఉన్నా సరే మనం లేచి దేవుడి గది శుభ్రం చేసుకొని, పనమ్మాయి లేని వాళ్ళైతే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని, బండలైనా సరే ఏదో ముగ్గు గీత వేసుకొని, మనకు చేతనైన ముగ్గు వేసుకొని, అప్పుడు కాలకృత్యాలు తెచ్చుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని లేచి లేవగానే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పొయ్యిల కాడికి వెళ్ళి పొయ్యిలు తుడుచుకోకుండా ఏం లేకుండా వెలిగిస్తే అగ్గిదేవుడు ఒప్పుకోడు. ఏదో అన్నం పెడితే ఉడుకుతుంది అనుకుంటాం కానీ భాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటాడు. శివుడి మీద ప్రేమ లేకుండా నీళ్లు పోస్తే ఆయన పోయించుకున్నా ఆయనకి చిరాగ్గా ఉంటుంది. అలాగే హాయిగా ఆయన పాట పాడుతూ ఇలా ఆయన్ని స్పర్శిస్తూ పోసామనుకో సుఖంగా పోయించుకుంటాడు. స్పర్శ లేని స్నానం ఆయనకు రుచించదు. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, భాండశుద్ధి లేని పాకమేలా అన్నారు. స్నానం పోసుకోవాలన్నా ప్రేమ ఉండాలి, వంట చేయాలన్నా ముందు పాత్రలు ఆ ప్రదేశాలు శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు స్టవ్లు అంటారు, వెనకట్లో పొయ్యిలు అనేవాళ్ళు. అత్తయ్య గారు అయితే చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టి స్నానం చేసి వచ్చి పొయ్యి వెలిగించి ఆ వండిన అన్నం స్వామివారికి నివేదన పెట్టి అది తల అంతా పెట్టేది. మేము ప్రసాదంగా స్వీకరించేవాళ్ళం మత్తగారింట్లో అన్నం. ఇప్పటికీ మత్తగారింట్లో అదే పద్ధతి. మా 3వ తోడపాలు స్వీకరించింది అది. మా కాడికి వచ్చేవాటికల్లా అంటే ఆ స్వామి ఉంటారులే మాకు, ఆ స్వామిని మా 3వ తోడపాలు తీసుకుంది. ఇప్పటికైనా మేము అటుకులు పటికి బెల్లం పెట్టి, నేను లేవగానే పూజ చేసేటప్పుడు అటుకులు పటికి బెల్లం పెట్టి మంచినీళ్ళు పెట్టి దండం పెడతాను. ఏమనబ్బా నా జీవితం అయితే ఎట్లా వెళ్తుంది, నాకు అదే సంతోషం. కానీ అందరూ అట్లా చేసుకోండి అబ్బా, ఏదో ఒకటి చేయండి స్వామివారికి. ఆయనకు ఒకటి చేస్తే మనకు 10 ఇస్తాడు. ఒకటికి 10 సామెతే ఉంది కదా. మనం ఒకటి చేద్దాం, స్వామి మనకు 10 ఇస్తాడు. ఇల్లు వాకిలి శుభ్రం లేకుండా మనం ఎంత పని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ లేకుండా ఎన్ని వ్రతాలు చేసినా సిద్ధించదప్ప. నాకు మత్తగారు వాళ్ళు అంటే చాలా ఇష్టం, మా అమ్మగారు వాళ్ళనే ఇష్టం. అసలు ప్రజలంటేనే ఇష్టం. ఎందుకంటే ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు. ఆత్మే పరమాత్మ, పరమాత్మలు అందరూ ఉంటారు. నేను అందరినీ మంచిగా స్వీకరిస్తాను. కొంచెం నా మీద ద్వేషంగా ఉన్నాను అనుకున్నాను వాళ్ళని అంటే గయగా ఎగబడతాయి. ఎందుకంటే రాక్షసులు మానవ రూపంలో వచ్చి కొంతమందిని బాధ పెడుతుంటారు. అలాంటి వాళ్ళు రాక్షసులని నాకు వెంటనే అర్థమైపోద్ది. ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేశారు. మనకు అనుబంధం లేని వాళ్ళు, మనకు బంధం ఉన్న వాళ్ళైనా సరే డిస్టర్బ్ చేస్తే మనకు కోపం. పద్ధతి పాటించమని చెప్తాను. నేనేం వాళ్ళని కోట్లు లక్షలు ఇవ్వమని అడగను కదా. సరే, ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. అందరూ బాగుండండి అబ్బా. అందరూ హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లండి. ఓకేనా. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.